గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనమైతే మంచిర్యాల నుంచి వెళ్ళి స్టే చేసి పొద్దున అయింది, ఛాయ్ తాగేసినాం, ముఖం కడిగేసినాం. మనం ఆల్రెడీ ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఎటు పోతున్నాం అంటే దేవాపూర్లో మనం వర్క్ చేయడానికి పోతున్నాం. ఈ దేవాపూర్ అన్నది ఎట్లుంటుందో మీరు చూడండి. ఈ దేవాపూర్లో చూడండి బ్రో, నేను చెప్పాను, నేను రోడ్ ఎట్లుంటుందో చూడండి. మళ్ళీ దేవాపూర్లో ఎట్లా ఏం కథ ఉంటుంది. మళ్ళీ దేవాపూర్ అయితే పేరైతే విన్నాం, కానీ దేవాపూర్ అయితే మనం పోలే వరకు. మనం దేవాపూర్ చూడబోతున్నాం. ఇక్కడ మన వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా బ్రో? ఎట్లా ఉంటుంది తెలుసా, ఇట్లా హైవేలో ఉంటాయి. ఈ హైవే ఇట్లా హైవే టు హైవే ఉంటుంది కదా. ఈ హైవేలో కారు కానీ స్పోర్ట్స్ మన స్పీడ్గా నడిస్తే థ్రిల్ వస్తాయి కదా, మస్తు అనిపిస్తుంది. ఏంటంటే ఒకవేళ పోతే గాలినే ఏం లేదు ఇక. బ్రో రోడ్ అంటే హైవే అంటే ఇట్లా నేషనల్ హైవే అంటే ఇట్లా ఉంటుంది. సేమ్ మన హైదరాబాద్ హైవే తీరు ఉంటుంది. ఇది మంచిర్యాల టు బెల్లంపల్లి, ఆదిలాబాద్, కాగజ్ నగర్ ఇటు సైడ్ పోతుంది. ఇంకా లాంగ్ గోదర్ఖాని అటు ఇటు సైడ్ అంతా పోతుంది రోడ్డు. ఇది నేషనల్ హైవే తీరు ఉంటుంది, కానీ రోడ్ మస్తు ఉంటుంది చూడడానికి. అయితే డ్రైవింగ్ అయితే నెంబర్ 1. బ్రేకర్స్ ఉండవు, ఏముండవు, మస్తు రఫ్ నడపచ్చు బండి. మన దగ్గర అయితే కార్ అయితే లేదు, ప్రస్తుతానికి బైకే ఉన్నది. మనం వెళ్తున్నాము, డ్రైవ్ చేస్తున్నాం, మెల్లగా స్లోగా వెళ్తున్నాం, 60-70 స్పీడ్లో వెళ్తున్నాం. కానీ ఏంటంటే మనం కూడా కొంచెం మన బైక్ కంట్రోల్ అవుతుందా కాదా అన్నది చూసుకోవాలి. మన వెహికల్స్ కంట్రోల్ అవుతుందా కాదా అని చూసుకోవాలి. ఒక వెహికల్ కంట్రోల్ కాకపోతే మనం కింద పడితే ఏం లేదు, మన దగ్గర ఒకరు ఉన్నా లేకపోయినా ఒకవేళ ఆంబులెన్స్ వస్తుందో రాదో తెలియదు. ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవాలి ఎప్పటికైనా కానీ. ఇంకా చూడండి ఎలా ఉందో రోడ్డు. ఈ రూట్లో మనకు ఆగాలంటే రోడ్డు ఫ్లైఓవర్ దిగినాక కానీ, రోడ్డు సైడ్ స్కిడ్ కానీ ఎక్కడన్నా ఆగాలి, కానీ ఫ్లైఓవర్ మీద ఆగద్దు. మనమైతే మొత్తానికి అయితే ఫ్లైఓవర్ ఎక్కేసాం. ఫ్లైఓవర్ నుంచి పోతున్నాం. ఈ లైట్స్ మస్తు ఉన్నాయి. నైట్ ఇంకా నెంబర్ 1 ఉంటుంది. నైటు ఇంకా లైటింగ్ మంచిగా ఉంటుంది. ఏంటంటే మనం స్మూత్గా వెళ్ళిపోతాం, మంచిగా ఉంటుంది. అందుకనే బైక్ రైడ్ మంచిగా ఉంటుంది. ఎందుకని మనం కూడా జాగ్రత్త చూసుకొని నడపాలి. మనం ఓన్లీ ఇప్పుడు 70 స్పీడ్లో వెళ్తున్నాం. మనల్ని మనం కాపాడుకోవాలి. నాకు కూడా 100 స్పీడ్లో పోవాలని ఉంది, మనం కూడా జాగ్రత్త పడాలి. నాకు కూడా 100 స్పీడ్లో పోవాలని ఉంది, కానీ మన బైక్ అంత పికప్ లేదు. కొంచెం నార్మల్గా 90 స్పీడ్ అయితే, 70-80 స్పీడ్ అయితేనే నాకు సరిపోతుంది. చూడండి గాయ్స్, ఎందుకంటే మన దగ్గర సామాన్ కూడా ఉంది. వెనుక మనకు క్యారేజ్ లగేజ్ ఉన్నది. మనం ఉండడానికి, ఫుడ్ వండుకోవడానికి గంజులు, మళ్ళా బొంతలు, పండుకోవడానికి బెడ్షీట్స్. ఇట్లా మనమైతే ఇప్పుడు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఎంట్రీ అవుతున్నాము. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర మనమైతే దేవాపూర్ ఇంకా దేవాపూర్ రాకముందు మనకు ఒకటి ఏంటంటే ఇట్లా సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది. సిమెంట్ ఫ్యాక్టరీయా మరి ఇది ఏందా అన్నది మనం చూడండి. సిమెంట్ ఫ్యాక్టరీ తీరే ఉన్నది. ఇక్కడ గుట్టలు అవంతా. ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ ఉంది, ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇక్కడ నైట్ నుంచి నైట్ మొత్తం నడుస్తున్నట్టున్నది వర్క్. గైస్ మన జర్నీ నడుస్తూ ఉన్నది. మన జర్నీ మధ్యలో ఏంటంటే ఒకటి గుట్టలు ఇట్లా ఉన్నాయి, చూడడానికి అయితే మంచిగా ఉన్నది. హలో గాయస్, మనమైతే వెళ్తున్నాము. ఏంటంటే మనకు రైట్ సైడ్లో మనకు ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లల్లో మనకు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే బొంగు చికెన్ అంటారు కదా గాయస్. ఆ బొంగులు ఇక్కడ దొరుకుతాయి గాయస్. ఆ బొంగులు తెచ్చుకొని మనం బొంగు చికెన్ వండుకోవచ్చు, మస్తు ఉంటుంది గాయస్. ఇది సింగరేణి వర్క్ అనుకుంటా నా డౌట్ ప్రకారం. అయితే ఇది ఏం వర్కో మీరు చెప్పండి బ్రో, చెప్పండి గాయస్. ఇక్కడేమో వర్క్ నడుస్తుంది. ఇది సింగరేణి జాబా మరి సింగరేణి వర్క్ అనుకుంటున్నాను నేనైతే. ఇదంతా బొగ్గు. మనం ఏంటంటే మనం షార్ట్ కట్ రూట్లో వెళ్తున్నాం. షార్ట్ కట్ రూట్లో మంచిగా ఉంటుంది లొకేషన్స్ అన్నాక చూసుకుంటా వెళ్తున్నాం. చూడండి ముంగట గుట్టలు ఎంత మంచిగా ఉన్నాయో. ఆ గుట్ట కింద నుంచి వెళ్ళే తవ్వుతురు అనుకుంటున్నాను నేనైతే వర్క్ గురించి. మనమైతే వెళ్తున్నాము. ఇప్పుడు మస్తు రోడ్ అయితే నెంబర్ 1 ఉంది, సింగిల్ వే ఉంది, మంచిగా ఉంది. ఈ చెట్టు కింద అయితే మస్తు ఆగచ్చు బైక్ తీసుకొస్తే చాయ్ తాగడానికి. కానీ మనం ఏదంటే దేవాపూర్ వెళ్తున్నాం, షార్ట్ కట్ రూట్లో వెళ్తున్నాం. ఈ ఈ దేవాపూర్ షార్ట్ కట్లో మనకి ఏంటంటే మన వర్క్ నడిస్తే సింగరేణి జాబర్స్ గురించి దాని గురించి ఏమన్నా ఆచూకీ తెలుస్తుందని నేనైతే షార్ట్ కట్ రూట్ని ఎంచుకున్నా.
మళ్ళీ మనకి షార్ట్ కట్ రూట్లో మనకి ఏంటంటే ఒక 25 కిలోమీటర్ తక్కువ పడుతుంది. మిగతా హైవే నుంచి వెళ్ళి పడితే ఒక 20 కిలోమీటర్ మనకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, మనకు ఏంటంటే ఈ బ్రిడ్జ్ దాటినాకనే మనకు మెయిన్ రోడ్ దేవాపూర్ మెయిన్ రోడ్ కనిపిస్తుంది. రైట్కి పోతే మనకు దేవాపూర్ మెయిన్ రోడ్డు, మళ్ళీ రైట్కి పోతే మంచిర్యాల రోడ్డు, లెఫ్ట్కి పోతే దేవాపూర్ రోడ్లో మనం వెళ్తాం. ఈ స్టేట్కి వెళ్తున్నాం కదా, ఈ బ్రిడ్జ్ కింద ఏంటంటే వాగు మంచిగా ఉంటుంది. ఈ వాగు అన్నది ముంగట వాటర్ ఫాల్ తీరు ఉంటుంది. మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ముంగట లెఫ్ట్ సైడ్ అనే మనకు వాటర్ ఫాల్ తీరు మంచిగా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఏంటంటే మనకి ఈ రోడ్డు దేవాపూర్ వెళ్తుంది. దేవాపూర్ మనం వెళ్తున్నాం, టర్న్ అయ్యాం. ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్లోనే మనకు వాటర్ ఫాల్ ఉన్నది, చాలా బాగుంటుంది. ఈ చెట్లు కూడా మంచిగా ఉన్నాయి. దేవాపూర్లో ఏంటంటే మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మనకు చూడడానికి ఉన్నదట. సిమెంట్ ఫ్యాక్టరీలో ఎక్కువ శాతం వర్క్ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీనే వర్క్ చేస్తారట గైస్. దేవాపూర్ రాకముందుకు మనకు ఏంటంటే ఒక 5 కిలోమీటర్ ముందు మనకు ఒక ఒకటి వాటర్ ఫాల్, ఒక వాగు ఉంటుంది. చూడండి ఎట్లుంటుంది ఇక్కడ. ఇది రోడ్డు. ఈ రోడ్ నుంచి వెళ్ళి మనకు ఇట్లా లెఫ్ట్ సైడ్లో మనం మంచిర్యాల నుంచి వెళ్తున్నాక రైట్ సైడు, ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడు ఇట్లా మస్తు ఒక బండలు ఉంటాయి. బండల నుంచి వాటర్ పోతాయి. చూడ్డానికి అయితే మంచిగా ఉంటుంది. మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఇది మొత్తం కట్ చేసిర్రు బండ, అందుకనే అట్లయింది. చూడండి గాయస్ ఎట్లున్నది వాగు. ఈ వాగే అన్న గుట్ట వాగా. అటు కింద వాటర్ ఫాల్ ఉంది. చూడండి బ్రో వాటర్ ఎలా అవుతున్నాయో బండల నుంచి వెళ్ళి. కానీ కింద పడితే అందులో దిగుతూ జారి పడే ఖచ్చితంగా. ఇంకా బండలు జారుతాయి. గాయస్ మనకు దేవాపూర్ స్టార్టింగ్లోనే అయితే ఎంట్రీలా మనకు మంచిర్యాల నుంచి రాగా ఇట్లా రైలు పట్టాలు ఉంటాయి. ఇది వచ్చేసి దేవాపూర్. మనం మీకు వర్క్ చూసుకున్నాక మళ్ళా మీకు మనమైతే వచ్చేసినాం. మనం ఇక్కడ దేవాపూర్కి, ఇక్కడ దేవాపూర్లో ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది బాయ్. సిమెంట్ ఫ్యాక్టరీ అన్నది ఇట్లా ఉంటుంది. లోపల మనకు ఎంట్రీ లేదట, ఎంట్రీ వేయలే. ఏంటంటే దేవాపూర్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇప్పుడే వర్కర్స్ అందరూ వస్తుర్రు. ఇప్పుడు 9 అవుతుంది. వర్క్ కోసం అందరు వస్తారు ఇక్కడ దేవాపూర్. అందరు దేవాపూర్ ఇక్కడ పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ సిమెంట్ తయారవుతుంది.